మామ నైట్ దర్శనం అయితే కంప్లీట్ అయిన తర్వాత మాకైతే ఒక పెద్ద టాస్క్ తగిలింది. ఏంటంటే రూమ్ కావాలి. ఆ రూమ్ గురించి ఎంత వెతికినా రూమ్ అయితే చాలా రేర్ గా దొరికింది. మాకైతే ఒక కానిస్టేబుల్ అయితే అతనైతే మాకు గైడ్ చేశారు. మామ నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకి వచ్చాము. మామ బయటికి రాగానే ఒక లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. మన పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే అంటే ఒక వైబ్ లో కనిపిస్తుంది అనమాట. మా పూరిలో రూమ్ అయితే చెక్అవుట్ చేసి మేమైతే బీచ్ చూడడానికి వచ్చాము. ఆ బీచ్ దగ్గర రాగానే ఏమైందంటే ఎవరికి ఎంట్రీ లేదనేసారు. ఎందుకంటే లోపలైతే మంద తుఫాన్ ఎఫెక్ట్ కాబట్టి ఎవరికి నో ఎంట్రీ సార్ అని అనేసారు. మరి ఇంకేం చేస్తారు, రెడ్ ఫ్లాగ్స్ కూడా పెట్టేశారు, డేంజర్ ఏరియా అని. మరి వెళ్ళలేదు. ఎలాగో టిఫిన్ చేయాలని కదా అనేసి టిఫిన్ షాప్లో దూరిపోయాము. నైట్ ఎలాగో తినలేదు కాబట్టి కొట్టి పడేసాము టిఫిన్ అయితే మొత్తం. అదేంటో కానీ ఎక్కడికి వెళ్ళా వర్షం మా వెంటే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము కారు ఎక్కం లేదు, మరి వర్షం స్టార్ట్ అయింది. మనం పూరి నుంచి కోనర్కి వెళ్ళే రూట్లో మీకైతే ఒక బీచ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ పాయింట్. రోడ్ సైడే ఉంటుంది. ఎవరు వచ్చినా వర్షం పడే టైంలో మాత్రం రాకండి. ఎందుకంటే మీరు హెవీ వర్షం పడేటప్పుడు వచ్చారనుకోండి, ఆ అలలు రోడ్డు మీదకి కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అంత దగ్గరలో ఉంటుంది అనమాట. సో జాగ్రత్త అనమాట. బీచ్ దగ్గర వర్షం పడుతుందని మేమైతే వెంటనే బయలుదేరిపోయాము. ఇదే మా కార్నర్ కి అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీరైతే కార్నర్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే per person 40 రూపీస్ లెక్క ఛార్జ్ చేయాల్సి వస్తుంది టికెట్ అనమాట. ఆ లోపలికి అయితే వెళ్ళిన తర్వాత మీకు గుడి చరిత్రలో ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ అన్ని భాషలలో కూడా ఎవరో పురాతకాలంలో రాసి పెట్టారనమాట. రాసినట్టు మొక్కల ఈ రోజులో ఎవరు రాయమంతే రాయడు. సో అక్కడికైతే మేము వచ్చాం. మీకు ఒక విషయం చెప్తాను. ఆ కోనర్ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కెమెరామెన్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. కెమెరా పట్టుకుని వచ్చి ఫొటోస్ తీస్తున్నారు కదా, మీరు స్టిల్ ఇచ్చారు అనుకోండి, మీ జాబ్ ఒక్కటి పద్దు ఎందుకంటే చాలా మందికి కెమెరామెన్స్ ఉంటారు. సో బీ కేర్ఫుల్ ఈ గుడి ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ గుడిని ఒక రథం లాగుతుని ఆకారం నిర్మించారు చాలా గ్రేట్ కదా. నెక్స్ట్ వచ్చి అక్కడ ఉన్న సూర్యదేవుడిని అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అదేంటో కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనకపోతే మనసైతే ఒప్పదు. కాబట్టి నేనైతే మన వీడియోస్ యూజ్ అవుతుంది కదని ఒక ట్రైపోర్డ్ అయితే తీసుకున్నాను. ఎంత అయిందో కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ ట్రైపోర్డ్ ఎంత అయిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే 3లో మేము ఏం చేసామో కూడా కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి 50 రూపీస్ గివ్ అవే ప్లాన్ చేద్దాము. చాలాగా